సోదరులారా, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలు, సిఐటియు, అట్లానే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ శాఖలు జాయింట్గా జరపాలని, అది 3 రోజుల పాటు జరపాలని, 7, 8, 9 తేదీల్లో జరపాలని పిలిపివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, రాష్ట్ర కేంద్రంలో సదస్సులు, సెమినార్స్, సభలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా శ్రామిక వర్గం పోరాటం చేసినటువంటి చరిత్ర గురించి పెద్దలు ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఒక శ్రామిక వర్గం పని గంటలకు సంబంధించినటువంటిది తగ్గించాలని, శ్రమకు తగ్గ ఫలితం కావాలని, స్త్రీ విముక్తి జరగాలని, స్త్రీకి స్వేచ్ఛ ఉండాలని, స్త్రీల యొక్క హక్కుల్ని, సమాన హక్కులు రావాలని, హక్కులు కాపాడాలని పెద్ద ఎత్తున చరిత్రలో ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల వారసత్వంగా, ఆ పోరాటాల స్పిరిట్ తోటి ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలనేటటువంటిది మా సంఘాలుగా నిర్వహించుకోవడం జరిగింది. అట్లానే ఈ దేశంలో పాలక వర్గాలు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలని ఒక ఈవెంట్గా జరుపుతున్నారు. పోరాట స్పిరిట్ని దెబ్బతీసేటటువంటి పద్ధతులలో మహిళలు చాలా రంగాల్లో సాధించడం జరిగింది. కాబట్టి ఆ ఘనత పాలక వర్గాలది అన్నటువంటి పద్ధతులలో ఒక ఈవెంట్ ప్రోగ్రాంలని నిర్వహించి దీని యొక్క స్పిరిట్ని దెబ్బతీసేటటువంటి పద్ధతులలో, శ్రామిక వర్గం పోరాడినటువంటి పోరాట స్పిరిట్ని దెబ్బతీసేటటువంటి పద్ధతులలో ఈరోజు ఈ పాలక వర్గాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పాలక వర్గాలు నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానీ, ఈరోజు వర్గ ఉద్యమాలైనటువంటి శ్రామిక వర్గం నిర్వహిస్తున్నటువంటి దాంట్లో ఆ ఉద్యమ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ ని సాధించాలి 100 సంవత్సరాల్లో అనేటటువంటిది చాలా చెప్తున్నాను. తెలంగాణలో కూడా రైజింగ్ తెలంగాణ 2047 వరకు అనేటటువంటి ఎటువంటి ఒక గ్లోబల్ ప్రచారాలు పాలక వర్గాలు చేస్తుంది. నిజమే, ఒకవేళ 100 సంవత్సరాల్లో సాధించాలి అనేటటువంటి ఏ లక్ష్యాలు అయితే ఉన్నావో, అందులో మహిళలకు సంబంధించినటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి కుల వివక్ష ఏంటి, మహిళల పైన జరుగుతున్నటువంటి వివక్ష సంగతి ఏంటి, అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని, సమానత్వాన్ని సాధించడానికి ఉన్నటువంటి పాలక వర్గాలు చేస్తున్నటువంటి కృషి ఏంటి, ఇప్పటికీ హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నటువంటి తీరుపైన పాలక వర్గాలు ఏం సమాధానం చెప్తాయి? లేదు, ఇప్పటికీ భారతదేశంలో 180% మంది ఉన్నటువంటి ప్రజలు పౌష్టికాహారం లేక, అందులో మహిళలు మరింత రక్తహీనతతో జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు, అందులో మహిళలు ఉన్నారు. మరి వాళ్ళ పౌష్టికాహారం సంగతి ఏంటి? ఆ రక్తహీనతకు సంబంధించినటువంటి బలవుతున్నటువంటి శ్రామిక ప్రజల గురించి ఈ పాలక వర్గాలు ఏం చెప్తాయి? కాబట్టి ఇటువంటి 1,00,000 క్వశ్చన్లు ఇప్పటికీ ఉన్నాయి. వీటన్నిటికి కారణం పాలక వర్గాలే. మరింత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత అసమానతలు, స్త్రీల మధ్య పురుష మధ్యల అసమానతలు, అసమానత వేతనాలు, పౌష్టికారం లేనటువంటి పరిస్థితులు, తిండిపైన ఆంక్షలు, ఇటువంటి వల్ల తీవ్రతరమైనటువంటి ఈ నేపథ్యంలో మరింత శ్రామిక వర్గాన్ని, శ్రామిక మహిళల్ని సంఘటితం చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి స్పిరిట్, పోరాడాల్సినటువంటి పోరాట పట్టుకుని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఈ యొక్క సమావేశంలో ఈ సందర్భంగా ఉంది అని భావిస్తున్నాం. అదే పద్ధతిలో మరింత స్పిరిట్ తోటి ఉద్యమాలు నిర్వహిస్తాం. కాబట్టి పని గంటలు తగ్గించాలి, సమాన వేతనాలు రావాలి, వేతన చట్టాలు అమలు జరగాలి, పౌష్టికారం ప్రజలకు అందాలి, ప్రజా పంపిణీ ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. వీటన్నిటికి కారణమైనటువంటి కేంద్ర బీజేపీ విధానాలను ఎండగడుతూ ఈ స్పిరిట్ తోటి ముందుకెళ్తామని తెలియజేస్తూ ముగిస్తుంది.